హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అయితే నేను ఇప్పుడు ఈ ట్రిపుల్ లేయర్ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి పిల్లలది అనేది నేను వీడియో చూపిస్తానండి. ఆల్రెడీ ఒక హ్యాండ్ తయారు చేశాను, ఇంకో హ్యాండ్ మీకు చూపిద్దాము. మళ్ళీ కుట్టేసిన తర్వాత వీడియో పెడితే ఎలాగా అడుగుతారని చెప్పేసి నేను ముందుగానే తీస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టుకున్నానండి. ఈ రౌండ్ నెక్కి చాలా సింపుల్గా నేను ఇలాగా 2.5 ఇంచుల వెడల్పులో నేను ఆపోజిట్ కలర్ క్లాత్ అయితే వేస్ట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. నెక్ వేసేద్దామని చెప్పి, చిన్నపిల్లలే కాబట్టి కొంచెం మోడల్గా ఉండాలి, అలానే సింపుల్గా ఉండాలి, అలానే మనకి వర్క్ కూడా త్వరగా అయిపోవాలన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇట్లా సింపుల్గా తీసుకున్నాను. ఇలా జాయింట్ చేసేసుకొని ఇలా రెండు కూడా ఒకసారి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా రెండు జాయింట్ చేసేసుకొని లైట్గా నేనైతే ఇలా బ్యాక్ సైడ్ నుంచి కుట్టేస్తున్నానండి. క్రాస్ మెడ తీసాను కదా, క్రాస్ తీసేసినప్పుడు మనకి రౌండ్ మెడ తిరుగుతుంది అనమాట. ఇలా చక్కగా కట్ చేసేసుకొని నేను ముందు వైపు తిప్పేసుకుంటున్నాను ఈ క్లాత్ని. నెక్ వేయడము అయిపోతుంది, అలానే కొంచెం ప్యాచ్ వర్క్ లాగా కూడా అయిపోతుంది. ఒకేసారి రెండు పనులు కూడా అయిపోతాయి అన్నమాట. అలానే ఈ ఎడ్జ్కి కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత చిన్న లేస్ అయితే ఉందండి మన దగ్గర. మొత్తం ఫ్లవర్ అయితే లెహంగాలో వచ్చిందనమాట. ఆ ఫ్లవర్ని బట్టి మనం లేస్ వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా సింపుల్గా ప్యాచ్ వర్క్ వేసేసాను, అలాగే 2 లేయర్స్ లేస్ కూడా వేసేసాను. ఓకేనా? చిన్నగా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకుందాం. ఇలా ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. బ్యాక్ పార్ట్ లైనింగ్ అతికేసాను కానీ ఫ్రెండ్స్ ఓపెన్ చేయలేదు. నెక్ వచ్చేసి మనకి ఒక 2 ఉక్సులు పడేలాగా, బ్యాక్ సైడ్ నెక్ దిగదు కదా, 2 ఉక్సులు పడేలా ఓపెన్ అలా పెట్టుకోవాలి. మొత్తం ఓపెన్ చేసి కాజల్ పట్టి ఉక్సులు పట్టి అలా కాకుండా కొంచెం ఓపెన్ అయ్యేలా మనం ఇలా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని నేను నెక్ ఎలా తిప్పుతామో అలానే బ్యాక్ సైడ్ అంటే తిరగవేసే పెడుతున్నాను అనమాట.
ఇలాగా తిరిగేసిన దాన్ని నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. అక్కడక్కడ రెండు కొంచెం కత్తిరితే ఇలా టాకాలు అయితే పెట్టుకోండి. అప్పుడే నెక్ అనేది చక్కగా నీట్గా తిరుగుతుంది. ఇలా వేలు సహాయంతో చక్కగా మనం తిరిగేసుకున్నారు అంటే నెక్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. చక్కగా ఎడ్జ్కి మనం ఒక స్టిచ్ వేసేసుకున్నాము అంటే నెక్ కుట్టడం అయిపోతుంది, అలానే వెనక ఓపెన్స్ కుట్టడం అయిపోతుంది, అన్నీ ఒకసారి అయిపోతాయి అన్నమాట సింపుల్గా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఓపెన్ వచ్చేసింది కదా, ఈ వేస్ట్ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకుందాం. ఇలా చిన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మనం తయారు చేసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే కుట్టామో దానికి చక్కగా కాజాలు పట్టి వేసుకోవడం కోసం అనమాట. మనం ఈ క్లాత్ మీద కాజాలు వేసుకొని పైన ఉక్సులు వేసుకుంటే సరిపోతుంది. నెక్ దిగడం కోసం ఓపెన్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా ఎలా స్టిచ్చింగ్ చేశానో? ఇప్పుడు బ్యాక్ సైడ్ కొంచెం చిన్నగా డాట్స్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేసేద్దాం, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ వేసుకున్న తర్వాత మనకి ఫైనల్గా హ్యాండ్స్ అయితే నేను ఆల్రెడీ ఒక హ్యాండ్ తయారు చేసి ఉంచాను కదా, ఇది నేను జాయింట్ వేసేస్తున్నాను. మీకు మళ్ళీ హ్యాండ్ కుట్టడం చూపిస్తాను, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చిన్నపిల్లలకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మీరు ఎవరైనా ఇంట్లో ట్రై చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా పిల్లలకి హ్యాండ్స్ పెట్టి, ఆల్రెడీ ఎప్పుడో ఉంది ఓల్డ్ మోడలే, కానీ సింపుల్ వేలో మీరు ఇలా ట్రై చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాండ్ అయితే కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది లైనింగ్ పీస్ అన్నమాట. ఫస్ట్ పెద్దగా ఉన్నది హ్యాండ్ వచ్చేసి మనం జాయింట్ వేసుకోవాలి. ఓకేనా, ఈ చివర్లు మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు లాస్ట్ వన్ కరెక్ట్ చేసుకున్నారంటే మధ్యలో ఏదన్నా కుచ్చులా వస్తే ఇక్కడ పెట్టడానికి సరిపోతుంది అనమాట. ఈ సెంటర్ అయితే ఒకటి తాక వేసుకోండి. వేసుకున్న తర్వాత కత్తిరితో మీరు ఒక చిన్న కటింగ్ పెట్టుకుంటే మీకు ఆన్మాల్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత అక్కడో కుచ్చు పెట్టుకొని కుట్టుకుంటూ వచ్చేయండి ఫస్ట్ లేయర్.
ఓకేనా. ఇప్పుడు సెకండ్ లేయర్ అన్నమాట. సెకండ్ లేయర్ కూడా చక్కగా ఇలా పెట్టేసుకొని అక్కడ ఒక స్టిచ్ అక్కడ ఒక స్టిచ్ వేసుకొని హ్యాండ్కి మనం జాయింట్ చేసేది సరిపోయేంత వరకు చాలండి. సరిపోయే వరకు అక్కడొకటి అక్కడొకటి పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు థర్డ్ లేయర్, ఇది కూడా మీరు అన్నీ కూడా సెంటర్ పాయింట్ని బట్టి బేస్ చేసుకోవాలి. ఓకేనా. కింద ఏదైతే కుచ్చు వస్తుందో దానికి ఆపోజిట్లో మీరు పెట్టండి. సేమ్ అదే ప్లేస్లో కాకుండా చూసారా, లాస్ట్లో ఇక్కడ వస్తే అడుగు భాగంలో ఇక్కడ వస్తే పైన ఇక్కడ పెట్టాను, అడుగు భాగంలో ఇక్కడ వస్తే పైన ఇక్కడ పెట్టాను. అలా 1/2 మీరు కుచ్చు పెట్టుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది డ్రెస్. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా హ్యాండ్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు హ్యాండ్ కూడా నేను దీనికి జాయింట్ వేసేస్తున్నాను. ఇప్పుడే వచ్చామే చెల్లె. దీనికి చక్కగా ఇలా పెట్టేసుకొని ఒకవేళ ఎక్కువ అయితే మీరు అక్కడక్కడ లైట్గా కొంచెం దగ్గరికి జరుపుకొని స్టిచ్ చేసుకోండి, ఏం పర్వాలేదు. చక్కగా ఇంకా కుచ్చు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. చిన్నపిల్లలే కాబట్టి. అదే పెద్దవాళ్ళకి అనుకోండి మినిమం ఒక ఇంతని ఉంటుంది. ఎక్కువ పెట్టేసుకుంటే మళ్ళీ వాళ్ళు వాడతారు, వాడకపోతారు, మళ్ళీ తీసి కుట్టాల్సి వస్తుంది. అదే పిల్లలకి అనుకోండి మీరు ఎంత లూజ్ పెట్టుకున్నా దాన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకుంటే అందంగానే ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ అయితే నేను సైడ్ జాయింట్లు వేసేస్తున్నాను. చంక భాగంలో ఓవర్లక్ చేసేసాను అనమాట. మీ దగ్గర ఓవర్లక్ మిషన్ ఉంటే కొంచెం పిల్లలకి కంపల్సరీ ఓవర్లక్ అనేది చేయడం మంచిది, గుచ్చుకోకుండా ఉంటే వాళ్ళు వేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఒక అంగుళం పావు ఖర్చులు ఉంచేసుకొని స్టిచ్ అయితే వేసేసుకున్నాను అనమాట. డబుల్ స్టిచ్ అటు ఒక 2 ఇటు ఒక 2 మనకి ఎంత కావాలనేది చూసుకొని వేసేసుకొని ఇంకా నేను తిరగైతే తిప్పేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ 3 వంతుల వీడియో అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి. తర్వాత లెహంగాకి ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి అనేది నేను చూపిస్తాను చాలా నీట్గా. మీరు ఎలాస్టిక్ వేయడం రాకపోతే కొత్త వాళ్ళకి ఎవరైనా ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు తిరగ వేస్తున్నాను. హ్యాండ్స్ చూడండి చాలా బాగున్నాయి కదా. సింపుల్గా నేను ఎక్కువ మోడల్ కూడా ఏం పెట్టలేదండి, ఎందుకంటే ఇంకా హెవీ అయిపోతుందని చెప్పేసి. హ్యాండ్స్ హెవీగా ఉన్నప్పుడు మనం ఫ్రంట్ కొంచెం సింపుల్గా తేల్చేయడం మంచిదని నేను ఎక్కువ పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలని చూపిస్తాను. ఆల్రెడీ మీకు కుచ్చుపడ్డం అందరికీ తెలుసు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నేను ముందే చేసి ఉంచేసుకున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ మాత్రం మీకు నడుము ఉంటే సరిపోతుంది. ఆ చివరిలో ఉన్న భాగం ఎగస్ట్రా కాబట్టి మనం అంత ఎగస్ట్రా పెట్టుకోవాలి. మనకి కావాల్సిన దాని మీద ఒక జానన్నర లూజ్ కుచ్చి ఎక్స్ట్రా పెట్టుకుంటే మళ్ళీ మనం ఎలాస్టిక్ వేసేటప్పటికి దగ్గరికి వస్తుంది కాబట్టి సరిపోతుంది అనమాట. ఓకేనా. నేను వేరే క్లాత్ సేమ్ కలర్ ఉంటే అది తీసుకున్నానండి. ఇది కొంచెం ఆర్గంజి కదా, పల్స్గా ఉంది, నడుము దగ్గర గుచ్చుకుంటుందని చెప్పేసి స్మూత్ క్లాత్ నా దగ్గర వేరేది డ్రెస్ కుట్టింది ఉంటే అది వేస్తున్నాను అనమాట నడుము పట్టీకి. ఇది దగ్గర దగ్గర ఒక 5 ఇంచులు 6 ఇంచులు వెడల్పు ఉంటుంది ఈ క్లాత్. ఒక 6 అంగుళాల వెడల్పు తీసుకొని 5.5 ఎంతన్నా పర్వాలేదండి. మనం ఫోల్డ్ మనకి ఎంత కావాలనేది పట్టీ అనేది ఫోల్డ్ చేసేసుకోవచ్చు. నికరం అనేది మనం కుట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. నేనేం చేస్తున్నానంటే వెనక వైపు నుంచి అంటే ఉల్టా తిరగవేసి నేను క్లాత్ని తిరగ పెట్టుకొని పట్టీ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో మీరు కూడా అలానే చిన్నగా ఇంట్లో జాకెట్ క్లాత్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా, అలా మీరు కుట్టి ట్రై చేయండి. చాలా సింపుల్, మీ అందరికీ వచ్చే ఉంటుంది. ఎవరికైనా కొత్త వారికి యూజ్ అయితే ఈ వీడియో మీరు కూడా చూస్తారని చెప్పేసి నేను ప్రత్యేకంగా చేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పట్లో మళ్ళీ ఇంక ఈ డ్రెస్సులు కుట్టను. ఇంక ఇప్పుడు యూనిఫామ్స్ అన్ని బ్లౌజులు అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయి అనమాట. అవన్నీ ముందు కుట్టేయాలి. సరే ఇంక అని చెప్పేసి అదిగోండి మనకి ఎంత
మడత కావాలి అనేది మనం ఫోల్డ్ చేసుకొని చూసుకొని, ఎలాస్టిక్ మనం ఎంత వెడల్పు ఉందో ఇంచుమించుగా మనకి మడత కూడా అంతకన్నా కొంచెం ఎక్కువే ఉండాలండి. అందుకని నేను ఇంకా పట్టీ అయితే వేసేస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా చక్కగా అలా అడుగు నుంచి పై భాగంలో ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా పడుతుంది. చూసారు కదా, అలా స్టిచ్చింగ్ అనేది లైన్ గా వస్తుంది అనమాట. ఎందుకంటే ఇంకా బ్యాక్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేసి ఫ్రంట్ మనకి నీట్ గా ఎలా కుట్టుకోవాలనేది మనకు తెలిసిపోతుంది కాబట్టి అందుకే బ్యాక్ సైడ్ నుంచి నేను ఇలా ముందుకు కుట్టాను అనమాట. మీరు కూడా ఇలా కుట్టుకోండి. ఇలాగే లోపల లంకాల పట్టీలైనా ఏనా సరే అడుగు నుంచి పైకి కుట్టుకుంటే మాత్రం నీట్ గా ఉంటది అనమాట. ఓకేనా. ఆ ఎలాస్టిక్ అయితే నా దగ్గర చిన్న చిన్న పీసెస్ 2 ఉన్నాయి. దాన్ని కొంచెం జాయింట్ చేయాల్సి వచ్చింది. ఇంక ఇప్పుడు నేను బయటకు వెళ్ళి తేవడానికి టైం లేక వాటిలో నేను జాయింట్ వేసేసి నేను చక్కగా ఆ పట్టీలోకి అయితే నేను మన ఎలాస్టిక్ చక్కగా నేను చూపిస్తున్నట్లుగా ఎక్కించేసాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలా మీరు చక్కగా ఎక్కించుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ వీడియో చూసినట్లయితే ఒకవేళ ఎవరైనా చూస్తే మీకు ఈ వీడియో నచ్చితే మీకు కూడా అలా ఎలాస్టిక్ వేసుకోవాలనిపిస్తే నేర్చుకోవాలి ఒకసారి, మళ్ళీ మళ్ళీ మర్చిపోతాము అనిపిస్తే మీరు క్లాత్ని ఏదైనా వేస్ట్ క్లాత్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి మీకు దగ్గరలో షాప్ ఉంటే ఎలాస్టిక్ తెచ్చుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా అది మీకు గుర్తుండిపోతుంది. ఓకేనా, చూసినంత మాత్రాన మీకు గుర్తుండదు. ఒకసారి ట్రై చేసి మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది అనమాట. అలానే ఈరోజు ఈవినింగ్ 3 నుంచి మీకు లైవ్ వీడియోస్ అయితే వస్తాయండి, టైలరింగ్ వీడియోస్. ఓకేనా, ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూడండి. అలా ఎలాస్టిక్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఈవెన్గా ఇలా మనం లాగాలి. లాగితే ఏమవుతుందంటే కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట. అదిగోండి చూపిస్తున్నాను. అలా లాగితే మనకి అడ్జస్ట్ ఒకేసారి కుచ్చంతా కూడా ఒక చోటే ఉండకుండా మొత్తంగా ఈవెన్గా ఉంటుందన్నమాట, స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనం అదిగోండి అలా లాగి అలా స్లోగా వదిలేసుకొని కొంచెం మిషన్ స్టిచ్ పడే వరకు మనం మీకు దగ్గర చూపిస్తాను చూడండి. ఇలా నేను లాగుతూ ఎలా అయితే స్టిచ్ చేశానో కొంచెం కొంచెం పట్టుకోవాలన్నమాట. ఎక్కడ వరకు పట్టుకుంటున్నామో అక్కడి నుంచి అలాగే బ్యాక్ సైడ్ కూడా చేతులతో పట్టుకొని లాగాలి, లేకపోతే మిషన్ అనేది జరగదండి, ఎందుకంటే ఎలాస్టిక్ కాబట్టి. ఓకేనా, నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్ గా మీరు ఎలాస్టిక్ అయితే వేసేయడం వచ్చేస్తుంది అనమాట. కంపల్సరీ స్టిచ్ అనేది వేయాలండి, వేస్తేనే బాగుంటది, లేకపోతే ఒక సైడ్కి జరిగిపోవడం ఇలా జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మనకి మిడ్డీ కుట్టడం అయితే అయిపోయింది. మీకు తెలిసిందే కదా, దీన్ని లెహంగా అంటారు, మిడ్డీ అంటారు, మీ ఇష్టం, ఏదో ఒక పేరు. ఎందుకంటే చాలా రకాల పేర్లు వస్తున్నాయండి, ఇంతకుముందు ఇవేమీ ఉండేవి కాదు. ఇక ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క స్టైల్లో పిలుస్తున్నారు. మీరు ఏదో ఒకటి పెట్టుకోండి, నన్ను మళ్ళీ కామెంట్ చేయొద్దు. ఓకేనా, ఇది చిన్న ఇది షార్ట్ గా ఉంటే మిడ్డీ అవుతుంది, పొడవుగా ఉంటే లెహంగా అవుతుంది, ఇది అంబ్రెల్లా కటింగ్ అయితే గాగ్రా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసింది అదిగోండి. అలా మనకి సాగడం కోసమని ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ అయితే బాగుంది కదా, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఎందుకంటే ఈ వీడియో ఇంకా కొంచెం ముందుకు వెళ్తుంది, అలాగే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మోటివేషన్ అయితే మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఎక్కువ లైక్స్ అండ్ వ్యూస్ లేకపోతే వీడియో చేయడం ఎందుకు అనిపిస్తుంది కదా, మీ అందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.